హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అనగా ఈ మే 1వ తారీఖున నిరుద్యోగ వృత్తిని అందుకోబోతున్నటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత, ఇన్ కేసు ఈ నిరుద్యోగ వృత్తి అందుకోబోతున్న అభ్యర్థుల్లో 2,000 రూపాయలు ఎవరికి వస్తుంది, అంతేకాకుండా 1,000 రూపాయలు ఏ జిల్లాకు వస్తుంది అనే విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అంతేకాకుండా చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, మాకు నిరుద్యోగ వృత్తి అవసరం లేదు బాబు గారు, జాబ్ ఇవ్వండి అని చెప్పేసి. ఆ జాబ్కి సంబంధించినటువంటి ఒక చిన్న సజెషన్ నా ద్వారా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అది వీడియో ఎన్ని వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక దయచేసి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అది మీకు నోటిఫికేషన్ పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ముందుగా ఇప్పటిదాకా ఈ నిరుద్యోగ వృత్తికి చూసారంటే కనుక దాదాపు 13,66,000 మంది అనేది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగిందండి. ఇందులో కేవలం ఎలిజిబిలిటీ అంటే ఈ మే మంత్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి దాదాపు 4,75,000 మంది వచ్చేసి అర్హులు అని చెప్పేసి ఇక్కడ మనకి యూనియన్ పోర్టల్లో కనిపిస్తుంది. ఇక్కడ మార్చి మరియు ఏప్రిల్ మంత్లో చూసారంటే దాదాపు కేవలం ఒక 50 మంది మాత్రమే డిఫరెన్స్ ఉందని చెప్పొచ్చండి. 4,18,000 మందికి ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ నెలలో మనకి నిరుద్యోగ భృతి అనేది శాంక్షన్ చేయడం జరిగిందండి. చాలామంది ఈ పిఎఫ్ కారణాల వల్ల ఎప్పుడో ఒకసారి జాబ్ చేసి వదిలేసిన కారణం వల్ల ఆ పిఎఫ్ యాక్టివ్లో చూపిస్తుందని చెప్పేసి చాలామంది నిరుద్యోగులకి ఈ భృతి అనేది అందడం లేదనమాట. అంతేకాకుండా ఈ నిరుద్యోగ భృతికి ఇవాళ రేపు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ మంత్కి సంబంధించి మే 1వ తారీఖు మీకు మే మంత్ భృతి రావాలంటే కనుక ఇవాళ రేపులోపు మీరు నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎల్లుండి నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి ఈ కేవైసీ కానివ్వండి, ఫస్ట్ టైం అయితే, సెకండ్ టైం, థర్డ్ టైం, నెక్స్ట్ టైం ఎవరైనా కానీ మల్టిపుల్ టైమ్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసినట్లయితే కనుక వాళ్ళకి వచ్చేసి బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు మే మంత్ భృతి అనేది ఈజీగా మీరు అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. మీ అకౌంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఎన్పిసిఐ లింక్ అయిందో ఆ అకౌంట్ వచ్చేసి యాక్టివ్లో ఉండేటట్టు చూసుకొని అది మళ్ళీ చెప్తున్నది నా సజెషన్. ఎందుకంటే దీని ద్వారా కూడా చాలామందికి ఈ నిరుద్యోగ భృతి అనేది అందలేదని చెప్పొచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈ సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అదేంటంటే ఈ ఒకేసారి ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల ఆ పోర్టల్ యూజ్ చేయడం వల్ల సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దయచేసి వీలైనంత తొందరగా మీరు వెళ్ళేసి మీ బయోమెట్రిక్ చేసుకోండి. కొంతమంది ఈ కామెంట్ సెక్షన్లో హైదరాబాద్కి సంబంధించి ఈ కేవైసీకి కాల్ చేయండి, బెంగళూరుకి సంబంధించి కాల్ చేయండి అని చెప్పేసి ఆ నెంబర్స్ మీకు ఏదైతే ఉన్నాయో కామెంట్ సెక్షన్లో ఉంటాయండి. కాకపోతే మీరు ఆ నెంబర్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే గుడ్డిగా నమ్మేస్తే మీరే లాస్ అవ్వచ్చు, అది మీ డెసిజన్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు నిరుద్యోగ వృత్తి అవసరం లేదు బాబు గారు, జాబులు ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో నుంచి నా ద్వారా జాబ్కు అప్రోచ్ అవ్వాలంటే ఒక చిన్న కంపెనీలో ఎలా జాబ్ సంపాదించాలి, ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయనే విధానాల గురించి నా ఛానల్ ద్వారా మీకు పోస్ట్ చేయాలనుకుంటున్నాను. నాతో మీరు ఏకీభవిస్తే కనుక మీకు ఆ వీడియోస్ కావాలంటే దయచేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి టైప్ చేయండి, లేకపోతే నో అని చెప్పేసి టైప్ చేయండి. దాని ద్వారా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈ మే నెల నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఆల్రెడీ మనకి ఎన్నికల కోడ్ సందర్భంగా మనకి ఈ 2 నెలలు కూడా కేవలం ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు 2,000 రూపాయలు యథావిధిగా మీకు నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. మిగిలినటువంటి ఈ కోస్తా ఆంధ్రాకు సంబంధించినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రం యథావిధిగా ఈ లాస్ట్ మంత్ ఎలాగైతే అమౌంట్ క్రియేట్ అయ్యిందో అదేవిధంగా మీకు 1,000 రూపాయలు మాత్రమే నిరుద్యోగ భృతి అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక 1100 కాల్ చేయండి. దాని ద్వారా మీకు ఏదైనా కానీ మీ పిఎఫ్ యాక్టివ్లో లేదు అయినా కూడా అక్కడ చూపిస్తుందంటే కనుక గ్రీవెన్స్ రైజ్ చేసుకుని గ్రీవెన్స్ రైజ్ చేయడం ద్వారా కూడా వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు వెరిఫై చేసేసి ఇది మీకు క్లియర్గా ఉందంటే కనుక మళ్ళీ నిరుద్యోగ భృతి అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. సో నెక్స్ట్ వీడియోలో మరికొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దయచేసి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.